హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే న్యూస్ మనకు వస్తుందో అశోక్ సార్ అనేది దీక్ష విరమించారు. బల్మూరి వెంకట్ గారు అనేది ఎమ్మెల్సీ ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో గవర్నమెంట్ తరపు నుంచి రిప్రజెంట్గా వచ్చి మీ అంశాలపైన మేము వర్కౌట్ చేస్తున్నాము, వీల్ గివ్ ద అష్యూరెన్స్ అని చెప్పేసి దీక్షను విరమించడం జరిపించిందనమాట అశోక్ సార్ దీక్షని. సో వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ బికాస్ సార్ ఏదైతే ఉందో కంటిన్యూస్లీ పాస్ట్ 5 days నుంచి. సో ఆ దీక్షకు సంబంధించిన అంశాలు చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ అనేది జీవో నెంబర్ 46 గురించి ఆల్రెడీ వాళ్ళకు సబ్ కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దానిపైన చర్చలు అనేది జరుగుతుంది ఆల్రెడీ. సో దీని గురించి మనకు 2-3 daysలో, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, 2-3 daysలోనే మనకు ఒక జెన్యున్గా వాళ్ళొక రిపోర్టు ఏదైతే ఆస్పిరెంట్స్ లాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సంబంధించి నెక్స్ట్ గ్రూప్ 1 పోస్టులు ఎట్లయితే ఒక 60 పోస్టులు ఇంక్రీజ్ చేశారో తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయాలన్నారు. బట్ హ్యూజ్ క్వాంటిటీ మనం రైజ్ చేయడం జరిగింది. బట్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ విచ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వెబ్ నోట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి వేకెన్సీలకు డేటా ఇవ్వండి అని చెప్పి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి. దానికి సంబంధించిన కూడా టీఎస్ఎస్పీ అనేది వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ అండ్ థర్డ్. తర్వాత ఫోర్త్ వచ్చేసరికి ఏదైతే టెట్ అనేది రీటెట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే రీసెంట్లీ క్వాలిఫై అయ్యారో అంటే నార్మల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు రీటెట్ అనేది అంటే టెట్ అనేది ఇంకోసారి కండక్ట్ చేయండి. మెగా డిఎస్సి అంటున్నారు. మెగా డిఎస్సి ముందు టెట్ అనేది మ్యాండేటరీ కాబట్టి టెట్ రీకండక్ట్ చేయండి, ఇంకో టెట్ కండక్ట్ చేయండి. సో అది చెప్పడం వల్ల 3 lakhs ఆస్పిరెంట్స్ వాళ్ళైతే అప్లై చేయడానికి స్కోప్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు నిన్ననే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 lakhs ఆస్పిరెంట్స్ ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో, ఫీడ్బ్యాక్ ఉందో దానికి సంబంధించి మనకు టెట్ అనేది నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది కూడా పాజిటివ్ వైఫ్ ఫ్రమ్ గవర్నమెంట్. తర్వాత గురుకుల ఏవైతే బ్యాక్లాగ్స్ పోస్టులు ఉన్నాయో దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్ వేలో వీళ్ళు ఫిల్ చేయలేదన్నమాట. సో ఒక్కొక్కరికి 3-4 జాబ్స్ అనేది మినిమం వచ్చినాయి. సో దాని అలా కాకుండా ఫస్ట్ హయ్యర్ పొజిషన్ జాబ్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు కాబట్టి రిమైనింగ్ పోస్ట్లని బ్యాక్లాగ్ పోస్ట్ కింద చూసుకొని నెక్స్ట్ ఉన్న 1:2 పర్సన్స్కి ఇవ్వాలని చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దాన్ని ఏ విధంగా లాజికల్గా అంటే మనకు లీగల్గా కావచ్చు, ఇటువంటి ఇష్యూ కాకుండా దానికి ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము, ది బెస్ట్ ఇవ్వడానికి అని చెప్పడం జరిగింది. సో అది కూడా ఒకటి అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళైతే వాళ్ళ అంశాలపైన క్లియర్గా ఉండడం జరిగింది. ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ప్రాపర్గానే రెస్పాన్స్ అయితే వస్తుంది. పర్టికులర్లీ తర్వాత టీఎస్ఎస్పీ ట్రైనింగ్ గురించి కూడా వితిన్ చెప్పాను మార్చ్ మంత్ అండ్ ఏప్రిల్ 1st వీక్లో కూడా ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఈ విధంగా సంబంధించిన 6 అంశాల గురించి పర్టికులర్ జీవో నెంబర్ 46 క్యాన్సిల్ అవుతుందా లేదా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ కాదు, నెక్స్ట్ గ్రూప్ నోటిఫికేషన్స్ కావచ్చు, అదర్ నోటిఫికేషన్ కూడా వర్టికల్ హారిజాంటల్ ఎలా దీన్ని అప్లికబుల్ చేస్తారు. సో ఈ విధంగా గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడతారు అంటే లాస్ అవుతారు జాబ్స్ దాని మీద. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి దాని గురించి. తర్వాత టెట్ రీకండక్ట్ చేయడం, తర్వాత డిఎస్సి పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఏవైతే ఉన్నాయో మెగా డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇంకా పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ప్రీవియస్ వేకెన్సీ పోస్టులు కూడా ఫిల్ చేసేద్దామని చెప్పేసి తర్వాత గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయడం. సో ఇవన్నీ అంశాలకు సంబంధించి మనకైతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయితే అశోక్ సార్కి అష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద అప్డేట్.